హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మేము సండే పిక్నిక్కి వెళ్ళామండి. పిక్నిక్ రోజు మామయ్య వాళ్ళు అందరూ వచ్చారు. మామయ్య వాళ్ళతో కలిసి వెళ్ళామన్నమాట. సో మా జయశ్రీ కూడా వచ్చింది. మా జయశ్రీని అమ్మ ఎత్తుకొని చూపిస్తుంది. చాలా ఎంజాయ్ చేసామండి. జూలో మేము జూకి వెళ్ళామన్నమాట. ఫస్ట్ జూలో బాగా ఎంజాయ్ చేసాం. జూకి వెళ్ళక ముందు ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీడియో తీసాను. ఇది ఇంటి దగ్గర పార్ట్ 1 అండి. ఇదిగోండి ఇంకా రెడీ అవుతున్నారు అన్నమాట. మామయ్య వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఇంకా ఎప్పుడు రెడీ అవుతారని చెప్పేసి జయశ్రీ తెగ అల్లరి చేసేసిందండి. ఇదిగోండి మేము పట్టుకెళ్ళడానికి బిర్యానీ, చికెన్ అండ్ వండాము. అండ్ ఇదిగో జయశ్రీ మామతో మాట్లాడుతుందండి. నేను వాయిస్ పెడదాం అనుకున్నాను కానీ సౌండ్ వచ్చేస్తుందని చెప్పేసి పెట్టలేదండి. అండ్ ఇక్కడ జయశ్రీ అలా మామతో మాట్లాడుతుంది. అయిపోయాక రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయామండి. ఇంకా మా వెంకటేష్ గడు చికెన్ తినేసి వస్తాను, నేను చికెన్ తినేసి వస్తానని చెప్పేసి ఆడు అలా కూర్చొని ఉన్నాడు. ఆడి తినాక వెళ్దామని చెప్పేసి అందరం కూర్చున్నాము. ఇంకా ఆడు చికెన్ తినడానికి కూర్చున్నాడు. చూడండి, ఆడి దగ్గర ఉండి ఆడికి నచ్చినవన్నీ ఎంచుకొని తింటున్నాడు అనమాట. చికెన్ అంటే చాలా ఇష్టం వాడికి. సో అలా తింటున్నాడు అనమాట. ఆ రోజైతే బీచ్లో రచ్చ రచ్చ చేశాడండి. ఆ వీడియోస్ కూడా పెడతాను, చూడండి. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే ఆ రోజు. ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే అండి. పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉంది. చాలా లెంతీ వీడియో అయిపోద్దని చెప్పేసి పాటలుగా పెడుతున్నాను. అండ్ ఇదిగోండి ఆటో ఎక్కేసాం ఫైనలీ. ఆటోలో చూడండి ఎలా ఆడుతుందో అది. అమ్మమ్మని పట్టుకొని ఇవ్వట్లేదు అసలు. అమ్మమ్మని ఎవరు పట్టుకున్నా ఒప్పుకోవట్లేదు అసలు. చూడండి బాగా చెప్పేస్తుంది, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి. ఇంకా అలా వీడియో తీసుకున్నమాట. ఇదిగోండి అమ్మమ్మ అందరం ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాము. ఆడు క్యాప్ తీయట్లేదని చెప్పేసి ఆడి మీద కొన్ని జోకులు వేసాము. అలా నేను బ్యాక్ సైడ్ కూర్చొని అనమాట. ఆ చెల్లి వీడియో తీస్తుంది. మామయ్య కూతురు ఇటువైపు కూర్చుంది. మాయ డ్రైవ్ చేస్తున్నాడు. ఇంకా పార్క్ దగ్గరికి వచ్చేసాము. ఇదిగోండి జూ పార్క్ దగ్గరికి వచ్చాము. జూలోకి వెళ్దామని చెప్పేసి ఆటో దిగేసి ఇక్కడ నించున్నమాట. అలా బ్యాగ్ పట్టుకోవడానికి అలా నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటున్నారు. ఇంకా ముందు అలాగే వెళ్తున్నాము. అలా అందరు నడుస్తున్నారు. అస్సలు సండే జూ అయితే అస్సలు ఖాళీ లేదండి. మేము ఏదో ఖాళీ ఉంటుంది అనుకున్నాం కానీ జనాలు ఎక్కడ చూసినా జనాలేనండి. ఆ రోజే చాలామంది పిక్నిక్ వచ్చారు. మేమైతే షాక్ అయిపోయి ఈ రోజు కూడా వస్తారా పిక్నిక్ అని చెప్పేసి మేమే కార్తీక మాసం అయిపోయాక వెళ్తున్నాము, ఇంకెవరు ఉండరేమో అనుకున్నాము. బట్ చాలా జనం ఉన్నారండి. టికెట్స్ తీసుకోవడానికే మాకు 1 అవర్ పట్టింది. టికెట్స్ తీయడానికి మామయ్య వెళ్ళారు. మేము అక్కడ అలా నించున్నమాట. నించుని అలా చూస్తున్నాము. నేను అలా వీడియో తీసుకుంటున్నాను అక్కడ అన్నీ చెప్పేసి. జూ పార్క్ దగ్గర అయితే ఎలా ఉందంటే ఏదైనా జాతర అయితే ఉంటుంది కదండి, అన్నీ ఉంటాయి కదా, అలా ఉన్నాయి అక్కడ. చిన్నపిల్లలు ప్రతి ఒక్కరు పేరెంట్స్ని కొనమని చెప్పేసి ఏడిసి గోల చేసేస్తున్నారు అన్నమాట జూ పార్క్ ముందు. ఇంకా అలాగా నించొని ఉన్నాం. ఇంకా టికెట్స్ రాలేదని చెప్పేసి వాళ్ళేం వీడియోలతో చంపుతున్నామని చెప్పేసి జోక్స్ వేస్తున్నారు. ఇదిగోండి జయశ్రీ తల్లి అలాగా అన్నీ చూస్తుందన్నమాట. కొత్తగా అనిపిస్తుంది దానికి. చిన్నపిల్ల కదా, ఏ చూసినా ముందు అట్రాక్ట్ అయిపోద్ది. అండ్ అలాగ వీడియోస్ తీస్తూ ఉన్నాం. మేము ఇక్కడ ఏం కొన్నామంటే వెళ్ళగానే మేము ఉసిరికాయలు కొన్నామండి. అందరం కలిపి తింటున్నాం అన్నమాట. నేను అలా వీడియో తీస్తున్నాను జనాలకి. అస్సలు ఖాళీ లేదు. బయట ఎలా ఉందంటే లోపల ఇంకా ఊహించుకోవాల్సిందే ఎలా ఉంటుందని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా వీడియోస్ ఇప్పటి వరకు చూసినందుకు.